హలో అండి. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. లైఫ్లో ఫస్ట్ టైం నేను 20 మందికి స్వీట్ వండానండి. ఏ స్వీట్ అంటారా? పాయసం వండాను. అది ఎందుకు వండానో మనం ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు పాయసం ఎలా వండాలో మనం చూసేద్దాం. ఇది చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. 20 మందికి వండినా కూడా. నేను ఇక్కడ పాయసం కోసం 3.5 లీటర్ దాకా పాలు తీసుకుంటున్నానండి. నేను పాకెట్ పాలు తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇలా పాలైనా తీసుకోవచ్చు. అలాగే నేను 2.5 కప్పు దాకా చక్కెర కూడా వేస్తున్నాను. మీకు చక్కెర వద్దు అనుకుంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2.5 కప్పు సరిగ్గా సరిపోయిందండి. పాలు ఒక పొంగు రావాలి. నేను పెసరపప్పుని ఒక కప్పు, ఒక 250 గ్రామ్స్ పెసరపప్పుని కూడా ఉడికించి పెట్టుకున్నాను. చూస్తున్నారా? ఉడికించిన పెసరపప్పును కూడా యాడ్ చేసేస్తున్నాను. ఒక్కసారి బాగా కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. కొంచెం బాగా కలిపాక మనం 1 లీటర్ దాకా నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలండి. నేను 1 లీటర్ నీళ్లు వేసాను. చూసారు కదా? మీడియం ఫ్లేమ్లో బాగా ఒక పొంగు రావాలి. అప్పటి వరకు మనం పాలని అప్పుడప్పుడు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఒక పొంగు వచ్చాక నేను ఇక్కడ రోస్టెడ్ సేమియాని తీసుకుంటున్నానండి. ఇది 200 గ్రామ్స్ ప్యాకెట్. రోస్టెడ్ సేమియాని కూడా వేసేసి వెంటనే మనం మిక్స్ చేసుకోవాలండి. లేదు అంటే సేమియాని ఉండలు కట్టేస్తుందండి సేమియా మొత్తం. అందుకే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వేయించుకున్న క్యాష్యూ అండ్ ద్రాక్షను కూడా వేసేస్తున్నాను. గీ మళ్ళీ సపరేట్గా వేయలేదండి, వేయించుకున్న దాంట్లోనే వేసేసాను. ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సేమియా కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా? కొంచెం సాల్ట్ కూడా వేసాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుందండి కొంచెం సాల్ట్ యాడ్ చేయడం వల్ల. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం ఒక 5 నిమిషాల పాటు సేమియా మెత్తపడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతే అండి, టేస్టీ పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎందుకనేది నేను చూసేద్దాం. ఇక్కడ ఎవరికైనా కూడా ఇల్లు కట్టుకోవాలని చాలా ఆశ ఉంటుంది కదా. ఇదైతే మేము 15 ఇయర్స్ తర్వాత ఇల్లు స్టార్ట్ చేసామండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఏదైనా స్వీట్ చేసి పెట్టాలి అనుకున్నాను. అందుకే 20 మందికి నేను స్వీట్ వండాను. భోజనం బయట హోటల్లో ఆర్డర్ ఇచ్చామండి. భోజనం కూడా నేనే వండేద్దాం అనుకున్నాను, కానీ కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వండలేకపోయాను. చూస్తున్నారు కదా? ఇలా రైస్, వడ ఆర్డర్ ఇచ్చామండి. చాలా హ్యాపీగా తిన్నారండి వాళ్ళు తినడం చూసి నాకు చాలా తృప్తిగా అనిపించింది. పాయసం అయితే చాలా చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు. మీరు కూడా ట్రై చేసి ఈ పాయసం ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.